చూడండి కొంచెం కలుపుకుందామా ఎలా ఉన్నాయో చూడండి. ఇలా చక్కగా పొడి పొడిలా ఆడుతుంది. మూత పెట్టుకొని ఉంటే జిగురు అనేది మనకి రాదు. అలా అని చెప్పి మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకునే ఉంటే కాస్త నిమ్మరసం వేయండి, చక్కగా అసలు అతుక్కోదు. ముక్కకి ముక్క సపరేట్గా ఉంటుంది. జిగురు అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, పీల్ చేసుకుంటుంది. బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. పక్కన పెట్టేసుకున్నాను కదా కొబ్బరి కారం. ఇవైతే నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను. నైట్ కట్ చేయని వాళ్ళకైతే అప్పటికప్పుడు చేస్తే కొంచెం నిమ్మరసం వేయండి, సరిపోతుంది, బాగుంటుంది. కారం వేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రై అయ్యి అవి వేసేని కలిపాను. ఇప్పుడు వేసేనప్పుడు వేసేద్దాం. అవి కూడా వేసి కలుపుకుందాం. ఏం టిఫిన్ చేస్తారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఏం కర్రీస్ చేస్తున్నారు? కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చిన్న లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మా కర్రీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. వావ్, క్యాటరింగ్ స్టైల్ కర్రీ. ఎలా ఉంది కర్రీ? కొబ్బరి కారం, వేరుశెనగ గుళ్ళు వేసానండి. మిగతా నేను ఆ ఉల్లిపాయలు కూడా వేయను, నేను ఇలాగే ఫ్రై చేస్తాను. బాగుంటుంది కర్రీ అయితే. సూపర్ ఉంది. ఎలా ఉంది? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఎలా ఉందో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మా వంట అయితే అయిపోయిందండి. మా వారికి క్యారేజీ కట్టాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.